క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను మొదటి పత్రికను ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ పత్రికలో ప్రస్తుతం మనం 4వ అధ్యాయంలో ఉన్నాం. 4వ అధ్యాయ ప్రారంభం అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త అని. వారు లోకములో నుండి సంఘములోనికి వచ్చేశారు, వారు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు అన్నాడు. కాబట్టి లోకములో కంటే మించి వాళ్ళకు సంఘంతో పనింది. ఎందుకంటే లోకం దుష్టుని యందు ఉంది, అది దుష్టుడిదే. కాకపోతే లోకములో ఉన్న సంఘం ఉంది, ఆ సంఘాన్ని చెడగొట్టాలి. అది అబద్ధ ప్రవక్తల బోధకుల యొక్క ఉద్దేశం. కాబట్టి వారు బయలుదేరి ఉన్నారు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. పౌలు ఎఫెసీ సంఘ పెద్దలను పిలువనంపి వారితో చెప్పినటువంటి మాటను మనము చూడగా, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అని అన్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు అంటే గొర్రెల మందకు దేవుని దాసుడైన పౌలు చేస్తున్న హెచ్చరిక, క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వాటిని తప్పించుకోవటం తప్ప ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఈ క్రూరమైన తోడేళ్ళు బోధ విషయంలో క్రూరమైన వాడు, ఏమాత్రం కనికరింపక వక్రీకరించి సంఘమును పాడు చేసిపెట్టిన వారు. అందుచేత ఆయన బాధను వ్యక్తం చేస్తూ ఈ మాటలు చెప్పాడు. వీరంతా ఎవరు అంటే, వారంతా విరోధులైనటువంటి వారు, మనలో నుండే బయలుదేరి వెళ్ళిపోయినటువంటి వారు, వంకర మాటలు పలికేటువంటి వారు, తమ వెంట శిష్యులను ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కాబట్టి శత్రువు ఎవరంటే పూర్వమిత్రుడు, అంతే కదా. శత్రువు పూర్వమిత్రుడు. అట్లాగే అబద్ధ బోధకుడు ఎవరు అంటే ఇంతకుముందు సద్బోధకుడు, ఇప్పుడు అబద్ధ బోధకుడు. కారణం ఏమిటి? ఒకే ఒక కారణం, స్వార్థం మినహాయించి ఇంకేమీ లేదు. తన కోసం చనిపోయిన క్రీస్తు కోసం తాను చనిపోవటానికి బదులుగా తాను బతకటానికి మందను చంపటం, తాను బ్రతకటానికి బోధను చంపటం, తాను బ్రతకటానికి సన్మార్గాన్ని చంపటం, ఇది కనికరము లేని క్రూరమైన తోడేళ్ల స్వభావం. అందుచేతనే ఒక విశ్వాసి కానీ, విశేషించి దేవుని దాసుడు దైవ సేవలో ప్రవేశించిన తర్వాత నిస్వార్థపరుడై ఉండాలి. స్వార్థికుడు కాదు, స్వార్థికుడు కాకూడదు, స్వార్థంతో నిండినవాడు కాకూడదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సువార్థికుని అనువనువున సువార్త నిండి ఉండాలి. కనుక ప్రియులారా, ఈ క్రూరమైన తోడేళ్ళు, అబద్ధ బోధకులు, దురాశపరులు, దేవుని మందను పాడు చేసి తాము బాగుపడాలి అని అనుకునేవాళ్ళు, అట్టివారు లోకంలోనికి వెళ్ళి ఉన్నారు.
అందుచేత జాగ్రత్త అని యోహాను వారిని హెచ్చరించాడు. ఆయన పలికిన మాట ఏమిటంటే, ఆనాడు ఉన్నటువంటి బోధ సంబంధమైనటువంటి విషయాలను ప్రస్తావించినాడు. అదేంటంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇది ఆయన చెప్పిన మాట. ఇప్పుడు ఆ తీవ్రత లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రాలేదు అనే బోధ లేదు. యేసుక్రీస్తును దేవుడు కాడు అని చెప్పేటువంటి బోధ విస్తృతంగా విపరీతంగా ఈనాటి దినాల్లో మనకు కనబడుతూ ఉంది. ఇది విచారకరమైనటువంటి విషయం. అసలు ఒక విషయాన్ని వినేవారు గ్రహించాలి. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే మన భక్తి నిష్ప్రయోజనం, మన విశ్వాసం నిష్ప్రయోజనం. ఎందుకంటారంటే, నా కోసం ప్రాణం పెట్టాల్సింది దేవుడి కంటే తక్కువైనోడు కాదు, దేవుడి ప్రాణం పెట్టాలి. నాకు పాపక్షమాపణ కలిగించాల్సింది దేవుడి కంటే తక్కువైనోడు కాదు, దేవుడే కావాలి. నా ప్రార్థన వినవలసి వచ్చినా, నేను ప్రార్థించవలసి వచ్చినా, నాకు కావలసినటువంటి నామం దేవుని కంటే తక్కువ నామం కాదు, దేవుడి నామే కావాలి. ఈ హేతువులన్నీ మనం సమకూర్చుకొనగా వీటన్నిటి ఆధారంగా గ్రహించగలిగింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడు, ఆయన దేవుడు. ఆదియందు వాక్యము, వాక్యము దేవుడు, ఆ వాక్యము శరీరధారి. ఇది కదా యోహాను సువార్తలో చెప్పిన మాట, 1వ అధ్యాయం 1వ వచనంలో. పౌలు యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారునిగా ఎంత చూపించినప్పటికీ కూడా ఈయన సర్వాధికారం గల దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనే మాట రోమాపత్రిక 9:5 చెబుతున్న సత్యం అదే కదా. ప్రియులారా, ఆలోచన లేదని కాదు, తాము నమ్మిన సిద్ధాంతాన్ని విడిచి సంగతిని హత్తుకొనుటకు ఒప్పుకొనుటకు ఇష్టం లేక అంతే, ఇంకంతకు మించేమీ లేదు. ఇంతకాలం దాంట్లో ఉండి ఇప్పుడు బయటకు వస్తే పరువు ఏం గాను, మన మర్యాద ఏం గాను. ఈ తాపత్రయం చేత అనేక మంది క్రీస్తును దేవునిగా స్వీకరించుట లేదు. అంటే క్రైస్తవులలోని ఒక శాఖ, క్రైస్తవులోని కొందరు. అందుచేత ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఏ ఆత్మ యేసును దేవునిగా అంగీకరించదో, దేవత్వం గలవానిగా అంగీకరించదో, ఆ ఆత్మకు యేసుక్రీస్తు ఉండే స్థలములో చోట్లేదు. ఆయనను దేవుని కుమారునిగా మాత్రమే బైబిల్ చూపిస్తూ ఉంటే అంగీకరించడానికి మనకి ఏ ఇబ్బంది లేదు. ఆయనను దేవునిగా చూపిస్తున్నందుకే కదా మనం ఆయనను కేవలం దేవుని కుమారునిగా మాత్రమే కాక దేవునిగా కూడా అంగీకరించేది. అందుచేత ప్రియులారా, ప్రస్తుత సమస్య యేసుక్రీస్తు శరీరమును గురించి కాదు, ప్రస్తుత సమస్య యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వమును గురించి. ఏ ఆత్మ ఒప్పుకొనదో దాని విషయమై జాగ్రత్త. ఏ బోధకుడు యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించడం వారి విషయమై జాగ్రత్త. ఎన్నో సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఎక్కడే కానీ ఆయన దేవుడు కాడు అనేటువంటి విషయం చెప్పబడలేదు.
అటువంటప్పుడు ఆయనను దేవునిగా కాకుండా దేవుని కుమారునిగా మాత్రమే ఏ విధంగా స్వీకరించగలం? లోకపరంగా చూచినప్పటికీ కూడా కుమారుడు ఎవరు అనంటే తండ్రి యొక్క సమస్తం కదా. తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు అదే ఉన్నాడు. భౌతికంగా తండ్రి యొక్క సమస్తం కుమారునిదే కదా. తండ్రి జన్యువులు, తండ్రి రూపం, తండ్రి భౌతిక దేహం, ఇవన్నీ కూడా రాను రాను కుమారులో మనం చూడగలుగుతాం. తండ్రి కలిగిందంతా కుమారునికి షిఫ్ట్ అవుతుంది. అది భౌతికంగా. ఆత్మపరంగా మనం చూసినప్పుడు తండ్రి యొక్క సమస్తం కుమారుడే. అందుచేత ఆ కోణములో కూడా ప్రభువైన యేసుక్రీస్తును మనం దేవునిగా చూడవచ్చు. సరే, ఏ ఆత్మ ఆయనను ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఆయనను ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే అన్నాడు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వచ్చును అని ఆ మాటను పౌలు కూడా ప్రస్తావించాడు. తాను తెస్సలోనికే సంఘమునకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట కనబడుతుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం, ధర్మ విరోధి మర్మం ఇప్పటికీ క్రియ చేయుచుంది. దాని పనిలో అది ఉంది. నేను 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తెస్సలోనికయ 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వము సంభవించి తర్వాత నాశన పాత్రుడు అనే మాట వ్రాయబడింది. మొదట భ్రష్టత్వం సంభవించి, అర్థమవుతుంది కదా. ఈ దినములలో భ్రష్టత్వాన్ని మనం ఎక్కువగా చూడగలుగుతున్నాం. అంటే ఆ పాప పురుషుడు ప్రత్యక్షమయ్యాడని కాదు, కానీ వాడి ఆత్మ పనిచేయుచు ఉన్నది. ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ పనిచేయుచు ఉన్నది, అది పనిలో ఉంది. కాబట్టి ధర్మ విరుద్ధమైనటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏం జరిగింది? మొదట భ్రష్టత్వము అనగా విశ్వాస త్యాగం. విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? పాపపుత్రుడు, నాశన పాత్రుడు. మొదట భ్రష్టత్వం, తర్వాత నాశన పాత్రం. భ్రష్టులైనటువంటి వారు నాశనమునకు పాత్రులవుతారు. అప్పుడేం జరుగుతుంది? వారు పాప పురుషులు అవుతారు. రాబోయే పాప పురుషుడి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. క్రీస్తులో ఉన్నప్పుడు ఆత్మకు పరసంబంధమైన విషయాల్లో స్వాతంత్ర్యం. క్రీస్తును విసర్జించిన తర్వాత వారి ఆత్మకు శరీర సంబంధమైన విషయాల్లో స్వాతంత్ర్యం. లోగడా బూతులు ఉండేవి కాదు. ఇప్పుడు క్రీస్తుని విడిచిపెట్టారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. క్రీస్తుకు ప్రతినిధులుగా ఉండవలసిన వారు పాప పురుషుని యొక్క ప్రతినిధులుగా తయారయ్యారు. కాబట్టి నాశనము యొక్క ప్రారంభం అది ఎప్పుడో మొదలైంది. బహుశా ఇప్పుడు మనం మధ్యలో ఉన్నామేమో, లేక 30% ఉన్నామేమో, లేక చివరికి వచ్చామేమో. ఎట్టకేలకు అర్థమైన సంగతి ఏమిటంటే భ్రష్టత్వం అనేటువంటిది ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత జరగవలసింది ఏమిటంటే నాశన పాత్రలు కావాలి. అట్టి వారంతా కూడా పాప పుత్రులు కావాలి. రాబోతున్నటువంటి ఆ పాప పురుషుని యొక్క వారసులుగా వీరంతా ఉండాలి. అది జరుగుతూ ఉంది ప్రస్తుతం. అది ప్రస్తుతం జరుగుతూ ఉంది.
ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇదివరకే అది లోకంలో ఉన్నది. 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా. పలుమార్లు ఈ మాటను యోహాను ప్రస్తావించిన విషయాన్ని మనం ఎరుగుదుము కదా. చిన్నపిల్లలారా అంటే వయసురీత్యా మాట్లాడుచు ఉన్నాడు. అదే సమయంలో ఆత్మ సంబంధమైన అనుభవరీత్యా మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. క్రీస్తును విశ్వసించిన వారు దేవుని సంబంధులు. క్రీస్తును విశ్వసించిన వారు దేవుని సంబంధులు. ఏ విధంగా విశ్వసించిన వారు? ఆనాడు శరీరధారిగా వచ్చినని, ఈనాడు ఆయన దేవుడై ఉన్నాడని విశ్వసించిన వారు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మంచి మాట. పలు సందర్భాల్లో ఒకవేళ రెఫరెన్స్ ప్రస్తావన లేకపోయినా మనము ఈ మాటను అంటూ ఉంటాం, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని. గనుక మీరు వానిని జయించి ఉన్నారు అని అనలేదు, వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారో అబద్ధ ప్రవక్తలు, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారు, అలాగే నాశనమునకు ఎదురు చూస్తూ ఉంటూ దాని కొరకై జోగుచున్నవారు, లేక అందులో స్పీడ్గా పరిగెత్తుచున్నటువంటి ఈ విశ్వాస భ్రష్టులు ఉన్నారే, మీరు వారిని జయించిన వారు అనే మాట వ్రాయబడి ఉంది. ఎంత మంచి విషయం. విశ్వాసం కలిగిన వాడు విశ్వాస భ్రష్టుణ్ణి జయించిన వానితో సమానుడు. మనం నోరు పారేసుకోవాల్సిన అక్కర లేదు. అస్సలది క్రైస్తవ భక్తి కాదు. అవతలి వ్యక్తి మీద, మనల్ని విమర్శించు వాని మీద మనం నోరు పారేసుకోవాల్సిన అక్కర లేదు. మన ప్రియ ప్రభు మనకు మాదిరి. ధర్మ విరోధి అని అపవాదిని గురించి వ్రాయబడింది. కాబట్టి వారిని అనుసరించే వారంతా ధర్మ విరోధులు. మనం గుర్తుంచుకోవాలి, వారు ధర్మ విరోధులు. వారిని జయించగలిగిన వాడు మీలో ఉన్నాడు. అటువంటి అప్పుడు ఆయన ఏ విధంగా జయిస్తాడో అని ఎదురు చూడాలి. కానీ మన యొక్క భౌతిక బలం చేత కానీ, ఆర్థిక బలం చేత కానీ, రాజకీయ బలం చేత కానీ వారిని మనం జయించడానికి వీలు లేదు. అసలు వాళ్లకు మనకు మధ్య ఉన్న తగాదేంటి? స్థలం తగాదనా? బంధుత్వం తగాదనా? కాదు, క్రీస్తు జస్ట్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి వారిని ఎలాగూ జయించాలో ఆ సంగతిని ఆయన చూసుకుంటాడు, మనం కాదు. ఆయన వారిని జయించుటకు సమర్థుడు. కాకపోతే నాశనము అన్నటువంటిది ఒకసారి సంభవించితే దాని నుండి మరలా తప్పించుకుంటకు వీలు కాదు. కాబట్టి ఆయన వారి విషయమై సహించుచున్నాడు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కనుక ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట ఆదరణకరమైన మాట. మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మీరు వారిని, అబద్ధబోధకులను, ధర్మ విరోధులను, విశ్వాస భ్రష్టులను జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టుగా మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ, ఎంత బాగా చెప్పాడు యోహాను. వారు లోక సంబంధులు. పైకి ఇంతకుముందు భక్తి పూత పూసుకున్నారు కానీ నిలవలేకపోయారు. అంచేత మేము లోక సంబంధులం అని వారు కనిపిస్తున్నారు. లోక సంబంధులైనట్టుగా మాట్లాడతారంతే. లోక సంబంధులైనట్టుగా మాట్లాడతారు. లోకం వారి మాట వినను. ఎంత బాగా రాశాడండి. వారు లోక సంబంధులైనట్లుగా మాట్లాడతాడు. లోకమంతా వారి మాట వింటుంది. ధర్మ విరోధులంతా ఏకమవుతారు. ధర్మ విరుద్ధ ఆత్మలన్నీ కూడా ఏకమవుతాయి. అది అసత్యమని తెలిసినప్పటికీ కూడా దాన్ని సత్యానిగా చేయడానికి ఈ ఆత్మలన్నీ ప్రయాసపడతాయి.
లేని దాని ఉన్నట్టుగా, అదే కదా భ్రమపరిచే ఆత్మ యొక్క బుద్ధి లక్షణం. లేని దాని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా, ఇది వాటి లక్షణం. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు ఏంటి మాట్లాడతారు. లోకం వారి మాట వింటుంది. మరి మీ సంగతి ఏంటి? మనము దేవుని సంబంధులం. దేవునికి స్తోత్రం. ఆ అథారిటీ, అధికారం, మనము దేవుని సంబంధులం. దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వింటాడు. లోక సంబంధి మన మాట ఎందుకు వింటాడు? వినడు. దేవుని సంబంధి మన మాట వింటాడు. ఇందువలన సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో. సత్యస్వరూపమైన ఆత్మ ఏంటి? దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించి ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసే ఆత్మ సత్యస్వరూపమైన ఆత్మ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన శిష్యులతో ఆ చివరి దినమున మాట్లాడుచు ఆయన వారికి చెప్పినటువంటి మాటల్లో లేక వారికి ఇచ్చిన వాగ్దానంలో ఒకటి ఏమిటి అని అనగా, ఆయన పరిశుద్ధాత్మను గుర్చినటువంటి వాగ్దానమును చేశాడు. పరిశుద్ధాత్ముడు వస్తాడు అని. ఏం చేస్తాడు ఆయన? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కాబట్టి సత్యస్వరూపమైనటువంటి ఆత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ ఆయన సత్యములోనికి నడిపిస్తాడు. భ్రమపరచు ఆత్మ సత్యములో నుండి బయటికి తీసుకొని వస్తాడు. కాబట్టి భ్రమపరచు ఆత్మ ఎల్లకాలం మనల్ని అందులో ఉంచదు, బయటికి తీసుకొని వస్తుంది, భ్రష్టులుగా తయారు చేస్తుంది. అయితే ఇక్కడ మనకు అర్థమైన సంగతి ఏమిటనగా, భ్రమపరచు ఆత్మ సత్యస్వరూపమైన ఆత్మ. సత్యస్వరూపమైన ఆత్మ మన ఆత్మతో ఏకీభవిస్తుంది. భ్రమపరచు ఆత్మ మన ఆత్మను గలిబిలి చేస్తుంది. మనం దానికి లొంగితే అది మనలను సత్యంలోంచి బయటికి తీసుకొని వస్తూ ఉంది. అందుచేత మనం జాగ్రత్త పడి భయము కలిగి భక్తి జీవితాన్ని కొనసాగించుకొనవలసిన వారమై ఉన్నాము అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. ప్రియులారా, సోదరి సోదరులారా, ఈ దినములలో భక్తి కష్టమైనదిగా మారింది. ఎందుకంటే మనుషులు దేవుని కొరకు భక్తి చేయట్లేదు. మనుషుల భక్తిలో కూడా ఏముంది అని అంటే స్వార్థమే కనబడుతుంది. ఏమిటా స్వార్థం అంటే, మా భక్తి దేవుని కొరకు కాక మా కోసం. మా భక్తి మాకు క్షేమాన్ని కలిగించాలి. మా భక్తి మాకు వృద్ధిని కలిగించాలి. మా భక్తి మాకు కలిసి రావాలి. మేము చేసే భక్తి వల్ల మాకు భౌతిక మేలు కలగాలి అనే భావనతో చేసే భక్తి ఎక్కువగా కనబడుతుంది. ఇది భ్రమపరచు ఆత్మ తీసుకొని వచ్చినటువంటి బోధ. ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే మన పాప క్షమాపణ నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇక మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ప్రాణము పోయినా సరే ఆయన కొరకు బ్రతకడమే, మన కోసం బ్రతకడం కాదు. మనకేవైనా తక్కువైనా అవన్నీ కూడా భక్తి జీవితంలోని భాగమని అనుకుందాం. ఆఖరికి ఊపిరి విడిచినా అది కూడా భక్తి జీవితంలోని భాగమై ఉండాలి అనే సంగతిని గుర్తుంచుకుందాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించిన తర్వాత, ఈ భక్తిని ధరించిన తర్వాత మనం దీన్ని అనుసరిస్తూ జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అట్టి స్థిరమైన భక్తి కలిగి మనం ఆయనకి ఇష్టలమై ప్రియులమై జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు వందనములను మేము చెల్లించుకొనుచు ఉన్నాం. మా ఎడల గొప్పదైన మీ దయను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, మరి ఈ సమయమునందు
మీరు అందించిన మాటల కొరకు మీకు స్తోత్రాలు. భ్రష్టులం కాకుండా, బలహీనులం కాకుండా, ఆత్మ సంబంధమైన జీవితంలో బలవంతులమగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన. ఈ లోకాన్ని మేము విడిచిపెట్టేంత వరకు, మీరు వచ్చేంత వరకు మీకు ఇష్టలమై ప్రియులమై ఉండినట్టుగా సహాయం చేదురని దయగలిగిన కృపగలిగిన మీ హస్తాలకు మనం అప్పచెప్పుకొంచు మీరు దీవించి మహిమను పొందుమని వేడుకుంటూ మా మనవులు ఆలకించి బలపరచుదురని, మీ మాట వింటున్న వారిని కూడా దర్శించమని క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.